రైతులు మెయిన్ చేసే మిస్టేక్ ఏమంటే రేట్ ఉంటే ఫెర్టిలైజర్స్ కొట్టారు, రేట్ లేకపోతే కొట్టరు. రేట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో మనం చెప్పలేము. టమాటా రేటు లాటరీ అనమాట. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో చెప్పలేము, మనం చేసేది చేయాలి. అందుకే హలో ఫ్రెండ్స్, మా టమాటా రకం వచ్చేసి సీడ్ అనమాట. టిలేజ్ ఆర్గానిక్ బ్లూమిక్స్ వదిలినాను, లాస్ట్ వీడియోలో చెప్పినాను కదా. మీరు చూసుకోవచ్చు ఫ్లవరింగ్ ఎలా సెట్ అయిందని. దాంతోపాటు ఫ్రూటింగ్ కూడా బాగా సెట్ అయింది. మీరు చూసుకోవచ్చు ఫ్లవర్ అనేది ఆడ కట్టే ఏం లేదు, ఫ్లవరింగ్ అంతా బాగా ఫ్రూటింగ్ అవుతుంది. చూపించన్న కాయలు మీరు చూడొచ్చు ఎలా పట్టినాయి అనేది. ఎండలకైతే అంతలక్క కాపు అనేది లేదు, చెట్ల గ్రోత్ కూడా లేదు. మీరు చూసుకోవచ్చు కాయల సైజ్ ఎంత వచ్చినాయని. మీరు చూసుకోవచ్చు ఇంతకుముందు అయితే వైర్ కింద ఉన్నాయి బ్లూమిక్స్ వదిలినప్పుడు, ఇప్పుడైతే వైర్ కంటే హైట్ వచ్చినాయి, మళ్ళీ వైర్ లాగల్లా. రిజల్ట్ అయితే చాలా బాగుంది. బ్లూమిక్స్తో పాటు అవర్ కంపెనీ కనిష్క కూడా ఒక లీటర్ వదిలినాను. రిజల్ట్ అయితే చాలా బాగుంది. ఈ 5 kg బ్యాగ్లో రిజల్ట్ ఇంత బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్టేషన్స్ మించి రిజల్ట్ అయితే కనిపించింది. అయితే ఫ్రూటెక్స్ వదిలినాను. ఫ్రూటెక్స్ ఎందుకు వదిలినానంటే కాయలు సైజ్ వచ్చేదానికి వదిలినాను. ఫ్రూటెక్స్ వచ్చి టిలేజ్ ఆర్గానిక్ కంపెనీ వారిది, దాంతోపాటు అవర్ కంపెనీ కనిష్క కూడా వదిలినాను. రిజల్ట్ ఇంత బాగా రావడానికి కారణం వచ్చి ఫస్ట్ వచ్చి రూటెక్స్ వదిలినాను 10 daysకి, మళ్ళీ 20 daysకి గ్రోఎక్స్ వదిలినాను, తర్వాత బ్లూమిక్స్ వదిలినాను, ఆ తర్వాత వచ్చి ఫ్రూటెక్స్ అనమాట. ఫ్రూటెక్స్ అయితే నిన్నే డ్రిప్లో ఇచ్చా టమాటాకి. రిజల్ట్ వీడియో 4 daysకి అప్లోడ్ చేస్తాను. సగం తోట అయితే పురి కట్టినాము, సగం తోట అయితే కట్టింగ్ లేదు, కూలీలు డిమాండ్ అయ్యి. మీరు చూసుకోవచ్చు ఆ సాలు ఈ సాలు కలిసిపోయినాయి అనమాట. అసలు ముందు కొట్టేదాన్ని కూడా పోలేము.